హాయ్ అండి అందరికీ. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి సైకాలజీకి సంబంధించి ఎస్ఏ1 అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి యూజ్ అయ్యేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అన్నమాట. ప్రత్యేక అవసరాల గల పిల్లలు అని ఈ చాప్టర్ నుంచి తప్పనిసరిగా ఒక బిట్ ఇస్తున్నారు. సో అందువల్ల చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఫస్ట్ బిట్ చూస్తే పీడబ్ల్యూడి చట్టం ఏ సంవత్సరంలో అమలులోనికి వచ్చింది? పీడబ్ల్యూడి చట్టం ఏ సంవత్సరంలో అమలులోనికి వచ్చింది? ద రైట్ ఆన్సర్ ఈస్ 1996 అన్నమాట. ఇది జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిందన్నమాట. ఇది 1995లో రూపొందించబడింది. కానీ 1996 జనవరి 1 నుంచి ఇది అమలులోనికి రావడం జరిగింది. సో 96 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఐక్యూ ఎంత శాతం కంటే తక్కువ ఉంటే బుద్ధిమాంద్యులు అని అంటారు? ఒక వ్యక్తి యొక్క ఐక్యూ అనేది ఎంత శాతం కంటే తక్కువ ఉంటే బుద్ధిమాంద్యులు అంటారు? ద రైట్ ఆన్సర్ ఈస్ 70 కంటే తక్కువ ఉంటే బుద్ధిమాంద్యులని అంటారు. నెక్స్ట్ వన్, విద్యాపరమైనటువంటి వర్గీకరణలో టిఎంఆర్ సంక్షిప్త రూపం ఏమిటి? విద్యాపరమైనటువంటి వర్గీకరణలో టిఎంఆర్ యొక్క సంక్షిప్త రూపం ఏంటి? టిఎంఆర్ అనగా ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. మెంటల్లీ అని వస్తుంది. మెంటల్లీ రిటార్డెడ్ అంటే వీరు చదువుకోలేకపోయినా ప్రత్యేక శిక్షణ ద్వారా తమ యొక్క సొంత పనులను తాము నేర్చుకోగలుగుతారు. సో వీళ్ళకి ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అని చెప్తామన్నమాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మిత మానసిక వైకల్యం మోడరేట్ మెంటల్ రిటార్డెడ్ ఉన్నటువంటి వారి ఐక్యూ పరిధి ఎంత? మిత మానసిక వైకల్యం ఉన్న వారి యొక్క ఐక్యూ పరిధి ఎంత? సో ద రైట్ ఆన్సర్ ఈస్ 35 to 49. 35 to 49 మధ్య ఉన్నటువంటి వారిది మిత మానసిక వైకలాంగులు అన్నమాట, వైకల్యులు. అయితే ఈ 50 to 69, ఇక్కడ 70 కాకుండా 50 to 69 అనేటటువంటిది దేన్ని సూచిస్తుందంటే తక్కువ మానసిక వైకల్యుడి కింద సూచిస్తుంది. అలాగే 21 నుంచి 34 అనేటటువంటిది తీవ్ర మానసిక వైకల్యుల కింద చూపిస్తుంది. మనం చెప్పుకున్నటువంటిది మిత అన్నమాట. మిత మరి 20 కంటే తక్కువ ఉందనుకోండి, 20 కంటే తక్కువ ఉంటే అతి తీవ్ర కిందికి వీళ్ళు చెందుతారు. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మానసిక వైకల్యానికి కారణం ఏమిటి? క్రింది వానిలో మానసిక వైకల్యానికి కారణం ఏమిటి? కారణం కానిది ఏది? ఇక్కడ మనకు అడిగేది ఏంటంటే కారణం కానిది. ఎందుకంటే ఇక్కడ మానసిక వైకల్యానికి సంబంధించి ఎక్కువ కనిపించేసరికి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మానసిక వైకల్యానికి కారణం కానిది ఏంటి? మరి డౌన్ సిండ్రోమ్, ఫినైల్ క్విటోనోరియా, అలాగే క్రెటినిజం, ఈ 3 కూడా మానసిక వైకల్యానికి కారణాలే, బుద్ధిమాంద్యతకు కారణాలే. మరి ఆస్టిగ్మాటిజం అనేటటువంటిది కాదనమాట. మరి డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఫినైల్ క్విటోనోరియా అంటే ఏంటి? క్రిటినిజం అంటే ఏంటి అనేది నెక్స్ట్ మీకు బిట్స్ వస్తాయి. నెక్స్ట్ చెప్తాను చూడండి. డౌన్ సిండ్రోమ్ అనేటటువంటిది క్రోమోజోములు 46 క్రోమోజోముల కంటే ఒక క్రోమోజోమ్ అంటే 21వ జతలో ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం వల్ల వచ్చేటటువంటిది డౌన్ సిండ్రోమ్. ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం వల్ల వచ్చేది. మరి ఇక్కడ ఫినైల్ క్విటోనోరియా అనేటటువంటిది ఎలా వస్తుందంటే ఫినైల్ ఎలనైన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ లోపం వల్ల వచ్చేటటువంటిది అనమాట. మెదడు వికాసం జరగకపోవడం వల్ల బుద్ధిమాంద్యత వస్తుంది. మరి ఈ క్రెటినిజం అనేది థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వల్ల ఈ క్రెటినిజం అనేటటువంటిది వస్తుంది. ఈ విధంగా బుద్ధిమాంద్యతకి 3 కూడా కారణాలే. నెక్స్ట్ వన్, అభ్యసించదగిన బుద్ధిమాంద్యత కలవారిని ఏ సంక్షిప్త రూపంలో పిలుస్తారు? అభ్యసించగల బుద్ధిమాంద్యత గల వారిని ఏ సంక్షిప్త రూపంలో పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఎల్ఎంఆర్. ఆప్షన్ 1 అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎల్ఎంఆర్ అని పిలుస్తారు. ఎల్ఎంఆర్ అంటే ఏంటి? లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. వీళ్ళ యొక్క బుద్ధిమాంద్యత ఎట్లా, ఐక్యూ అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే 50 నుంచి 69 మధ్య వీళ్ళది ఐక్యూ ఉంటుంది. ప్రాథమిక విద్యా విషయాలను అభ్యసించగల సామర్థ్యం ఉన్న వారిని ఇట్లా పిలుస్తారన్నమాట. అర్థమవుతుంది కదండి?
50-69 అంటే తక్కువ మానసిక వైకల్యులు, అభ్యసించదగిన బుద్ధిమాంద్యత అంటారు. తక్కువ మానసిక వైకలాంగులు. ఇది 50-69 మధ్య ఉన్నవాళ్ళు ఎల్ఎంఆర్‌గా పిలుస్తారు. నెక్స్ట్ వన్ మానవ శరీరంలో ఉండవలసినటువంటి 46 క్రోమోజోముల కంటే ఒక క్రోమోజోమ్ అదనంగా ఉండడం వల్ల కలిగేటటువంటి బుద్ధిమాంద్యత ఏంటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా! 46 క్రోమోజోముల కంటే ఒకటి అధికంగా ఉండడం వల్ల వచ్చేది డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ వన్ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వల్ల మెదడు వికాసం దెబ్బతిని కలిగేటటువంటి బుద్ధిమాంద్యత ఏమిటి? థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వల్ల మెదడు వికాసం దెబ్బతిని కలిగే బుద్ధిమాంద్యతే క్రెటినిజం. క్రెటినిజం. నెక్స్ట్ వన్ తల పరిమాణం ఆల్రెడీ ఫినైల్ క్విటోనూరియా అనేది చెప్పడం జరిగింది కదా! క్విటోనూరియా అనేది ఏంటంటే ఫినైల్ అలనైన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ లోపం వల్ల జరుగుతుందన్నమాట ఇది. నెక్స్ట్ వన్ తక్కువ పరిమాణం తల పరిమాణం సాధారణం కంటే చాలా చిన్నదిగా ఉండి మెదడు ఎదగకపోవడాన్ని ఏమంటారు? మెదడు ఎదగకపోవడాన్ని ఏమంటారంటే మైక్రోసెఫాలీ అంటారనమాట. మైక్రోసెఫాలీ. ఆప్షన్ 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్. మైక్రోసెఫాలీ అంటారు. నెక్స్ట్ వన్ బోధించవలసిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక వరుస క్రమంలో అమర్చి బోధించేటటువంటి పద్ధతిని ఏమంటారు? ఇలా క్లిష్టమైనటువంటి కృత్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వరుస క్రమంలో నేర్పించడాన్ని కార్య విశ్లేషణ అంటారు. కార్య విశ్లేషణ. ఆప్షన్ డి అనేటటువంటిది రైట్ ఆన్సర్. టాస్క్ ఎనాలిసిస్ అంటామన్నమాట. మరి ఈ విశ్లేషణ గురించి చెప్పిన వారు ఎవరు అంటే మెకర్టీ అనేటటువంటి శాస్త్రవేత్త దీనిని గురించి చెప్పడం జరిగింది. పునర్బలనములు ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? పునర్బలనాలు అనేటటువంటివి 3 రకాలు. ప్రాథమిక పునర్బలనాలు, మరి గౌణ పునర్బలనాలు, అలాగే సాంఘిక పునర్బలనాలు. ప్రాథమిక అనేవి ఆహారం, నీరు ఇట్లాంటివి. గౌణ అనేవి డబ్బు, మార్కులు ఇట్లాంటివి. సాంఘిక అనేవి చిరునవ్వు, పొగడత అట్లాంటివి. సో 3 రకాలుగా వర్గీకరించారు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ జాతీయ మానసిక వికలాంగుల సంస్థ అనేది ఎక్కడ కలదు? జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఇది బుద్ధిమాంద్యత గల వారి కోసం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థ అన్నమాట. ఇది తెలంగాణలోని సికింద్రాబాద్‌లో కలదు. చూడండి ఈ ఎన్ఐఎంహెచ్ లేదా ఎన్ఐఈపిఐడి అని అంటారన్నమాట. ఇది ఎక్కడ కలదు అంటే సికింద్రాబాద్‌లో కలదు. నెక్స్ట్ వన్ బుద్ధిమాంద్యత గల పిల్లలకు వికాసం కల్పించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమాలను ఏమంటారు? బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల్లో మానసిక వికాసం మరియు వాళ్ళకు అవసరమైనటువంటి నైపుణ్యాలను, కార్యక్రమాలను పెంపొందించడానికి ఏర్పాటు చేసేది ప్రమేయ కార్యక్రమాలు. ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ ప్రమేయ కార్యక్రమాలు అంటారు. బుద్ధిమాంద్యత గల పిల్లలకు వికాసం కల్పించడం కోసం. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కార్య విశ్లేషణలో భాగంగా విద్యార్థి సాధించినటువంటి పురోగతిని బట్టి సంకేతాలను క్రమంగా తగ్గించడాన్ని ఏమంటారు? కార్య విశ్లేషణలో ఏం చేస్తారు? చిన్న చిన్న భాగాల గురించి చెప్తారు కదా! దానిలో భాగంగానే విద్యార్థి పురోగతిని బట్టి సంకేతాలను క్రమంగా తగ్గించడాన్ని ఏమంటారు? ఇలా సంకేతాలను క్రమంగా తగ్గించడాన్ని క్రమీణ అస్తిత్వము అంటారు. క్రమీణ అస్తిత్వము అనేది రైట్ ఆన్సర్. క్రమీణ అస్తిత్వం. ఈ బిట్టు అడగడం జరిగిందండి ఆల్రెడీ. బుద్ధిమాంద్యులకు చిన్న చిన్న కృత్యాలను వరుసగా నేర్పించుటను, తగిన సంకేతాలు, అభినయము, బోధనోపకరణాలు ఈ మూడింటిని జోడించి నేర్పించడాన్ని ఏమంటారు? సంకేతాలు గాని, అభినయం గాని, బోధనోపకరణాలు గాని ఈ మూడింటిని జోడించి నేర్పించడాన్నే సంకేతీకరణం అంటారు. సంకేతీకరణం అని అంటారు. బుద్ధిమాంద్యులు పూర్తి కృత్యములు ఈ బిట్ కూడా ఆల్రెడీ 2024 టెట్‌కి ఇచ్చారండి. బుద్ధిమాంద్యులు పూర్తి కృత్యములోని ఒక్కొక్క భాగమును సాధించగానే పునర్బలనములను అందిస్తూ పూర్తి లక్ష్యములను చేరుకునేలా చేయడాన్ని ఏమంటారు? చూడండి. బుద్ధిమాంద్యులు పూర్తి కృత్యంలోని ఒక్కొక్క భాగమును సాధిస్తుంటారు కదా! అప్పుడు సాధిస్తున్నప్పుడు పునర్బలనాల్ని అందిస్తూనే పూర్తి లక్ష్యాల్ని చేరుకునేటట్లుగా చూడాలి. అటువంటి దాన్ని చేయడాన్ని ఏమంటారంటే ఆకృతీకరణం అని అంటారు. ఆకృతీకరణం అనేది రైట్ ఆన్సర్. డబ్బులు, మార్కులు, పాయింట్లు మొదలైనవి ఏ రకమైన పునర్బలనాల కిందకి వస్తాయి? డబ్బులు, మార్కులు, పాయింట్లు అనేటటువంటివి గౌణ పునర్బలనాల కిందకి వస్తాయి.
ఒక ఉపాధ్యాయుడు క్లాసులో 2 లేదా 3 తెలివిగల విద్యార్థులతో ఒక బుద్ధిమాంద్య విద్యార్థిని జతచేసి బోధించడాన్ని ఏమంటారు? ఇట్లా జతచేసి బోధించడాన్ని ఏమంటారు? చిన్న సముదాయ బోధన. చిన్న సముదాయ బోధన అంటారు. ఆప్షన్ సి అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఆటిజం అనేటటువంటి పదం ఏ గ్రీకు పదం నుండి గ్రహించబడింది? ఆటిజం అనేటటువంటి పదం ఆటోస్ అనేటటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. ఆటిజం అనేటటువంటిది ఒక మానసిక వైకల్యం అండి. ఇది ఒక మానసిక వికాస వైకల్యం. మానసిక వికాస వైకల్యం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఏ గ్రీకు పదం నుండి వచ్చింది కదా! ఆటిజం అనేటటువంటిది ఆటోస్ అనేటటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. మరి ఆటోస్ అంటే అర్థం ఏంటంటే తాను అంటే సెల్ఫ్. తాను అని అర్థం. సెల్ఫ్ అని అర్థం. వీరు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పట్టించుకోకుండా తమ లోకంలో తామే జీవిస్తూ ఉంటారనమాట. సో, ఆటోస్ అంటే అర్థం అది. నెక్స్ట్ వన్ పాఠశాలల్లో సుమారు ఎంత శాతం మంది పిల్లలు ఏదో ఒక అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటారని అంచనా? పాఠశాలల్లో సుమారు ఎంతమంది పిల్లలు ఏదో ఒక అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉంటారని అంచనా? రైట్ ఆన్సర్ ఈస్ 12%. 12%. అభ్యసన వైకల్యము తాను అభ్యసన వైకల్యం అనేటటువంటి భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? అభ్యసన వైకల్యం అనేటటువంటి భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ శామ్యూల్ కిర్క్. శామ్యూల్ కిర్క్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. శామ్యూల్ కిర్క్. నెక్స్ట్ వన్ రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండేటటువంటి ఏ పరిస్థితి అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది? రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండేటటువంటి ఏ పరిస్థితి అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది? గ్లైసీమియా, హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియా అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి హైపోగ్లైసీమియా అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ అభ్యసన వైకల్యానికి గల ఆంగిక కారణాలలో ప్రధానమైనటువంటి ఎంబిడి సంక్షిప్త రూపాన్ని గుర్తించండి. ఎంబిడి యొక్క సంక్షిప్త రూపం ఫుల్ ఫామ్ ఏంటి? మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అన్నమాట. మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటే కనిష్ట మస్తిష్క దుష్ప్రేరణము అని అర్థం. అంటే మెదడు దెబ్బతినడం లేదా తీవ్ర వైరల్ ఫీవర్ వల్ల మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవడం అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్ సాధారణంగా ఆటిజం యొక్క లక్షణాలను పిల్లలలో ఏ వయస్సులో మనం గమనించవచ్చు? ఆటిజం యొక్క లక్షణాలను సాధారణంగా మనం ఎప్పటి నుంచి గమనించవచ్చు అంటే ఏ వయసులో గమనించవచ్చు అంటే ప్రతి 10 మందిలో 3 పిల్లలు ఈ వైకల్యానికి గురవుతుంటారు. సాధారణంగా పిల్లవాడికి 3 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి మనం గుర్తించవచ్చన్నమాట. స్త్రీ అండములో ఉండవలసినటువంటి XX లైంగిక క్రోమోజోములలో ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉండి XO అనేటటువంటి స్థితి ఒక X లోపిస్తే కలిగేటటువంటి ఆనువంశిక వైకల్యం ఏమిటి? ఒక X లోపిస్తే వచ్చేటటువంటి ఆనువంశిక వైకల్యం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ టర్నర్ సిండ్రోమ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. స్త్రీలలో X క్రోమోజోమ్ లోపించడం వల్ల టర్నర్ సిండ్రోమ్ అనేటటువంటిది వస్తుంది. దీనివల్ల పుట్టేటటువంటి పిల్లల్లో ప్రజ్ఞాత్మక లోపాలు, అభ్యసన వైకల్యాలు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అభ్యసన వైకల్యాల పేర్లలో వచ్చేటటువంటి డిస్ మరియు అంటే డిస్లెక్సియా, అలెక్సియా ఇట్లా అంటాం కదా. మరి డిస్ అంటే ఏంటి? అంటే ఏంటి? ఈ పదాలు వరుసగా దేన్ని సూచిస్తాయి? డిస్ అంటే పాక్షిక ఆసక్తత అండి. మరి అలెక్సియా అంటే పూర్తి ఆసక్తత అని అర్థం. డిస్ అంటే పాక్షిక, మరి అంటే పూర్తి ఆసక్తత అని అర్థం. అంటే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఎట్లా వస్తది కదా! అప్పుడు కొంచెం పాక్షిక ఆసక్తత అని అర్థం. అలెక్సియా, అగ్రాఫియా, ఫేసియా ఎట్లా వస్తే పూర్తి ఆసక్తత అని అర్థం. రాము అనేటటువంటి విద్యార్థి పుస్తకం చదివేటప్పుడు 81ను 18గా, 56ను 65గా తప్పులుగా చదువుతున్నాడు. అయితే ఆయన రాముకు ఉండేటటువంటి వైకల్యం. మరి సంఖ్యా వ్యవస్థకి, గణితానికి సంబంధించినటువంటి ఏ వైకల్యమైనా మనం ఏమని చెప్తాం? డిస్కాల్కులియా అనేటటువంటి చెప్తాం. సంఖ్యాపరమైనటువంటి జ్ఞానం పొందడంలో, స్థాన విలువలు గుర్తించడంలో, చతుర్విధ ప్రక్రియలు చేయడంలో ఎదురయ్యేటటువంటి అసమర్థతని ఏమంటారు? డిస్కాల్కులియా అనేటటువంటిది రైట్ ఆన్సర్. పిల్లలలో అభ్యసన వైకల్యాలను గుర్తించి నిర్ధారించడానికి క్రింది వాటిలో ఏ మాపనాన్ని ఉపయోగిస్తారు?
క్రింది వాటిలో ఏ మాపనాన్ని ఉపయోగిస్తారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఇల్లినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్ అనేటటువంటి టెస్ట్ ని ఉపయోగిస్తారంట. ఆప్షన్ 3 అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, రాము ఎదుటివారితో సంభాషించేటప్పుడు మాటలు దొరకక భావాలను వ్యక్తపరచలేక ఇబ్బంది పడుతున్నాడు. అతనిలో ఉన్నటువంటి అభ్యసన వైకల్యం ఏంటి? చూడండి, మాటలు దొరకట్లేదంటే ఇతరులతో సంభాషించడం ఆయనకి రావట్లేదు. అప్పుడది భాషా గ్రహణ మరియు వ్యక్తపరచు సామర్థ్యాల్లో లోపం ఉండడాన్ని ఏమంటారంటే డిస్ఫేసియా. గ్రహించడంలోను మరియు వ్యక్తపరచడంలోను ఉండేటటువంటి లోపం ఏంటంటే డిస్ఫేసియా అనేటటువంటిది అనమాట. అభ్యసన వైకల్యాలు గల పిల్లల కోసం ఉపయోగించే బిఏకేటి అనేటటువంటి ప్రత్యేక బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతిలో కే మరియు టి అక్షరాలు దేనిని సూచిస్తాయి? బిఏకేటి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, బి అంటే విజువల్ అంటే దృష్టి, ఏ అంటే ఆడిటరీ వినికిడి, కే అంటే కైనాస్థెటిక్ నాడీ కదలిక, మరి టి అంటే స్పర్శ. సో కే అంటే కైనాస్థెటిక్, అలాగే టచ్, టి అంటే టచ్ స్పర్శ, చలన సంబంధమైన కైనాస్థెటిక్ అంటే. నెక్స్ట్ వన్, వికలాంగ చట్టం 1995 ప్రకారం గ్లాసెస్ వాడిన తర్వాత కూడా దృష్టి క్షేత్రం అనేటటువంటిది ఎన్ని డిగ్రీల కంటే తక్కువ ఉంటే వారిని దృష్టి వైకల్యం గలవారిగా గుర్తిస్తారు? ఎన్ని డిగ్రీల కంటే తక్కువ ఉంటే వారిని దృష్టి వైకల్యం గలవారిగా గుర్తిస్తారు? ఆప్షన్ దృష్టి స్పష్టత అనేటటువంటి క్రింది మామూలుగా పాఠ్యపుస్తక సమాచారం ప్రకారం ఏంటంటే, దృష్టి లోపం ఉన్న వారి దృష్టి స్పష్టత అనేది ఎంత ఉంటది అంటే 20/200 20/200 అనేటటువంటిది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? దృష్టి క్షేత్రం అనేటటువంటిది అడిగారు. దృష్టి క్షేత్రం అనేటటువంటిది సాధారణ కంటితో చూసినప్పుడు దృష్టి క్షేత్రం 180 డిగ్రీలు. కానీ ఇక్కడ పాక్షిక దృష్టి లోపం ఉన్న వారి యొక్క దృష్టి క్షేత్రం ఎంత ఉంటుందంటే 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందన్నమాట. 20 డిగ్రీల కంటే తక్కువ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దృష్టి లోపం కలిగినటువంటి అంధుల యొక్క విజువల్ యాక్యూటీ అనేటటువంటిది సాధారణంగా ఎంత ఉంటది? మామూలుగా అయితే మామూలు పర్సన్స్‌కి అయితే 20/200 ఉంటుంది. కానీ అక్కడ విజువల్ యాక్యూటీ అనేటటువంటిది ఈ దృష్టి లోపం ఉన్నవారికి గానైతే సాధారణ వ్యక్తులకైతే 20/200. కానీ పాక్షిక దృష్టి లోపం ఉన్న వారికైతే 20/200. పాక్షిక దృష్టి లోపం ఉన్నటువంటి వారికైతే 20/200. కానీ ఇక్కడ దృష్టి లోపం కలిగినటువంటి అంధులు అన్నారు కదా! వాళ్ళకి దృష్టి స్పష్టత ఎంత ఉంటుందంటే 2/200 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 2/200. నెక్స్ట్ వన్, కంటి చూపుకు సంబంధించినటువంటి వివిధ రూపాలలో స్ట్రాబిస్మస్ అనగా అర్థం ఏంటి? కంటి చూపుకు సంబంధించినటువంటి వివిధ లోపాలలో స్ట్రాబిస్మస్ అంటే అర్థం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ మెల్ల కన్ను కలిగి ఉండడం. మెల్ల కన్ను అంటే ఏకకాలంలో దృష్టి కేంద్రీకరించకపోవడం అనమాట. 2 కళ్ళు కూడా ఒకే వస్తువు పైన ఏకకాలంలో దృష్టి కేంద్రీకరించకపోవడాన్ని మెల్ల కన్ను కలిగి ఉండడాన్ని స్ట్రాబిస్మస్ అని అంటారు. స్ట్రాబిస్మస్ అంటే మెల్ల కన్ను కలిగి ఉండడం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. మరి ఇక్కడ చూస్తే కంటి మసక ఇచ్చారు. అలాగే రేచీకటి ఇచ్చారు. రేచీకటి అంటే రాత్రిపూట కళ్ళు కనిపించకపోవడం. వర్ణాంధత్వం అంటే ఇది రంగుల్ని గుర్తించలేకపోవడం అన్నమాట. నెక్స్ట్ వన్, శంకుల లోపం వల్ల వస్తుంది రంగులను గుర్తించకపోవడం. కంటితో కొన్ని రకాల రంగులను గుర్తించకపోవడాన్ని ఏమంటారు? కంటితో కొన్ని రకాల రంగులను గుర్తించకపోవడాన్ని ఏమంటారు? ఆల్బినిజం అంటారు. ఇక్కడ ఆల్బినిజం అని అంటారు. వర్ణాంధత్వం కూడా రంగుల్ని గుర్తించకపోవడమే. ఇక్కడ ఆల్బినిజం అని అంటారన్నమాట. కాటరాక్ట్ అంటే ఏంటి? కంటి మసక కాటరాక్ట్ అంటే. మరి హ్రస్వ దృష్టి అంటే దూరం వస్తువులు కనిపించకపోవడం. దీర్ఘ దృష్టి అంటే దగ్గర వస్తువులు కనిపించకపోవడం. దృష్టి స్పష్టతను పరీక్షించడానికి డాక్టర్లు ఉపయోగించేటటువంటి చార్టుని ఏమంటారు? దృష్టి స్పష్టత పరీక్షించడానికి డాక్టర్లు ఉపయోగించేటటువంటి చార్టుని ఏమంటారు? స్నెల్లెన్ చార్ట్ అండి. స్నెల్లెన్ చార్ట్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. స్నెల్లెన్ చార్ట్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అందులో పాఠశాలలో ఉండవలసినటువంటి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? అందుల పాఠశాలలో ఉండాల్సినటువంటి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. 1:2గా 1:8గా ఉండాలి. మొట్టమొదట అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల అనేది ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించబడింది? మొట్టమొదటిగా అందుల కోసం ప్రత్యేక పాఠశాల అనేది ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించబడింది?
1784లో ప్యారిస్‌లో ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ నగరంలో వాలెంటిన్ హ్యూ వాలెంటిన్ 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 హ్యూ వాలెంటిన్ హ్యూ అనేటటువంటి వ్యక్తి అంధుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జాతీయ దృష్టి వికలాంగ సంస్థ అనేటటువంటిది ఎక్కడ కలదు? జాతీయ దృష్టి వికలాంగ సంస్థ అనేటటువంటిది డెహ్రాడూన్‌లో కలదు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కలదనమాట. జాతీయ దృష్టి వికలాంగ సంస్థ అనేది డెహ్రాడూన్‌లో కలదు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కలదు. నెక్స్ట్ వన్ 1995 వికలాంగ చట్టం. 1995 వికలాంగ చట్టం అనేటటువంటి పీడబ్ల్యూఏడీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి ఎన్ని డెసిబెల్స్ కంటే ఎక్కువ వినికిడి లోపం ఉంటే వారిని బదిరీలుగా గుర్తిస్తారు. ఎన్ని డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండాలి వాళ్ళ యొక్క వినికిడి లోపం అనేది అంటే 60 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి వారిని బదిరీలుగా గుర్తించమని చెప్పింది పీడబ్ల్యూడీ యాక్ట్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్ మైకేల్ బస్ట్ వర్గీకరణ ప్రకారం వంశ పారంపర్య కారణాలు కాకుండా ఇతర బాహ్య కారణాల వల్ల ఏర్పడే వినికిడి లోపాన్ని ఏమంటారు? మైకేల్ బస్ట్ వర్గీకరణ ప్రకారం వంశ పారంపర్య కారణాలు కాకుండా ఇతర కారణాల వల్ల ఏర్పడేటటువంటి వినికిడి లోపాన్ని ఏమంటారు? చూడండి ఇక్కడ వంశ పారంపర్యంగా వచ్చేటటువంటిది ఎండోజీనియస్. మరి ఇతర కారణాలు వంశపారంపర్యం అయితే ఎండోజీనియస్, ఇతర కారణాల వల్ల వచ్చేటటువంటిది ఎక్సోజీనియస్ అని అంటారన్నమాట. వినికిడి లోపం అన్ని రకాల పౌనఃపున్యాలలో ఒకే రకంగా సమానంగా ఉండడాన్ని ఏమంటారు? సమపౌనఃపున్య వినికిడి లోపం. ధ్వని తీవ్రతను లేదా వినికిడి శక్తి యొక్క స్థాయిని కొలవడానికి ధ్వని యొక్క తీవ్రతను లేదా వినికిడి శక్తి యొక్క స్థాయిని కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రామాణిక యూనిట్ ఏంటి? ప్రామాణిక యూనిట్ హెర్ట్జ్ అన్నమాట. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. హెర్ట్జ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. వైద్యపరమైనటువంటి వర్గీకరణ ప్రకారం ఒక సాధారణ వ్యక్తి యొక్క వినికిడి స్థాయి ఎంత ఉండాలి? వైద్యపరమైన వర్గీకరణ ప్రకారం ఒక సాధారణ వ్యక్తి యొక్క వినికిడి స్థాయి ఎంత ఉండాలి? 10 డెసిబెల్స్ నుంచి 25 డెసిబెల్స్ అనేటటువంటిది ఉండాలి. 10 డెసిబెల్స్ నుంచి 25 డెసిబెల్స్ అనేటటువంటిది మధ్య ఉండాలి. తక్కువ పౌనఃపున్యం దగ్గర తక్కువ వినికిడి లోపం కలిగి ఉండడాన్ని, ఎక్కువ పౌనఃపున్యం దగ్గర తక్కువ వినికిడి లోపం కలిగి ఉండడాన్ని ఏ రకమైన బధిరత్వ లోపంగా పిలుస్తారు? ఎక్కువ పౌనఃపున్యం దగ్గర తక్కువ వినికిడి లోపం కలిగి ఉండడం అనేటటువంటిది అధిక పౌనఃపున్య బధిరత్వ లోపం అనేటటువంటిది అవుతుంది. నెక్స్ట్ వన్ ఒక చెవిలో వాహక సంబంధ బధిరత్వ లోపం ఉండి మరొక చెవిలో సెన్సరీ న్యూరల్ లోపం ఉండడాన్ని ఏమంటారు? ఒక చెవిలో వాహక సంబంధ బధిరత్వ లోపం ఉండి మరొక చెవిలో సెన్సరీ న్యూరల్ లోపం ఉండడాన్ని ఏమంటారు? దీన్నే అసమరూప బధిరత్వ లోపం అని అంటారు. అసమరూప బధిరత్వ లోపం. తీవ్ర మరియు అతి తీవ్ర వినికిడి లోపం గల వారిని ఏమంటారు? తీవ్ర మరియు అతి తీవ్ర వినికిడి లోపం గల వారిని ఏమంటారు? పూర్తి స్థాయి బదిరీలు అంటారు. వీళ్ళకి 75 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. 75 డెసిబెల్స్ కంటే 71 డెసిబెల్స్ కంటే ఎక్స్ట్రా ఉంటదన్నమాట. 71 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళది వినికిడి లోపం. సో వీళ్ళని పూర్తి స్థాయి బదిరులు అని చెప్పడం జరుగుతుందన్నమాట. పూర్తి స్థాయి బదిరులు. పూర్తి స్థాయి బదిరులకు పాఠశాలల్లో బోధించడానికి వేటిని ఉపయోగిస్తారు? పూర్తి స్థాయి బదిరుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఉంటాయి. అక్కడ వారికి ప్రత్యేక బోధనోపకరణాలని ఉపయోగిస్తారన్నమాట. ప్రత్యేక పాఠశాల, ప్రత్యేక బోధనోపకరణాలు. కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన గాని, మెదడు ఏదైనా వ్యాధికి గురవ్వడం వల్ల కానీ సంభవించేటటువంటి అసాధారణ కదలికల లోపాన్ని ఏమంటారు? మస్తిష్క పక్షవాతం సెరెబ్రల్ పాల్సీ అంటారు. సెరెబ్రల్ పాల్సీ అంటారన్నమాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సెరెబ్రల్. మస్తిష్క పక్షపాతానికి లోనైన వారు 75% బుద్ధిలో వెనుకబడి ఉంటారని, 50% తీవ్రమైన మానసిక లోపాలున్నటువంటి వారిగా ఉంటారని. మస్తిష్క పక్షపాతానికి లోనైన వారంట 75% బుద్ధిలో వెనుకబడి ఉంటే 50% తీవ్రమైన మానసిక లోపాలు ఉన్నటువంటి వారిగా ఉంటారంట అని తెలిపిన వారు ఎవరు? హ్యూమన్ అనేటటువంటి శాస్త్రవేత్త తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్ మెదడులోని ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్ట్స్
మెదడులోని ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్ అనేటటువంటి దెబ్బతినడం వల్ల శరీర భాగాలలో నిరంతరం అసంకల్పిత చలనాలు ఉండేటటువంటి మస్తిష్క పక్షవాతం ఏది? నిరంతరం కూడా ఆ అసంకల్పిత చలనాలు అనేటటువంటివి ఉంటాయి. ఇటువంటిది ఏంటి అంటే ఎటిటోసిస్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవి. మెదడులోని ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల శరీరంలో నిరంతర అసంకల్పిత చలనాలు ఉండేటటువంటి మస్తిష్క పక్షవాతం ఏంటి అంటే ఎటిటోసిస్. నెక్స్ట్ వన్, చిన్న మెదడులో లోపం వల్ల ప్రతి కదలిక అస్తవ్యస్తంగా ఉండి ప్రతి ప్రాథమిక చలనం చాలా హీనంగా ఉండేటటువంటి స్థితిని ఏమంటారు? చిన్న మెదడులో లోపం వల్ల ప్రతి కదలిక కూడా అస్తవ్యస్తంగా ఉండి ప్రతి ప్రాథమిక చలనం కూడా చాలా హీనంగా ఉండేటటువంటి స్థితిని ఏమంటారు? దానిని ఏమంటారంటే గతి లోపం. దానిని ఏమంటారు? గతి లోపం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. అటాక్సియా. పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల కండరాలు అసంకల్పిత దృఢత్వంతో పాటు అనుకున్న వైపుకు అవయవాలను చాచలేరన్నమాట. మస్తిష్క పక్షవాతం. ఇట్లాంటి మస్తిష్క పక్షవాతం పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్లే కండరాల యొక్క అసంకల్పిత దృఢత్వంతో పాటు అనుకున్న వైపుకు కదల్చలేరన్నమాట. ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్ అయితే ఎథిటోసిస్. ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్ అయితే ఎథిటోసిస్ అండి. మరి ఇక్కడ పిరమిడికల్ ట్రాక్స్ అన్నారు కాబట్టి ఇది మనకి గతి లోపం అనేటటువంటిది పిరమిడికల్ ట్రాక్స్ అయితే గతి లోపం కాదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, గతి లోపం అనేటటువంటిది మెదడులో లోపం వల్ల అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వస్తుంది. మెదడులో లోపం వల్ల వచ్చేటటువంటిది గతి లోపం. మరి పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వల్ల వచ్చేటటువంటిది స్పాస్టిసిటీ అనేటటువంటిది అనమాట. పిరమిడికల్ ట్రాక్స్ అయితే స్పాస్టిసిటీ, ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్ అయితే ఎథిటోసిస్. గతి లోపం అనేటటువంటిది చిన్న మెదడులో లోపం వల్ల ప్రతి కదలిక చిన్న మెదడులో లోపం అన్నమాట. ప్రతి కదలిక అస్తవ్యస్తంగా ఉండి ప్రతి ప్రాథమిక చలనం కూడా చాలా హీనంగా ఉండేటటువంటి స్థితి అన్నమాట అది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, చలన సంబంధ వైకల్యం గల వారికి ప్రత్యేక పాఠశాలలు ఏవి? చలన సంబంధ వైకల్యం గల వారికి ప్రత్యేక పాఠశాలలు ఏమిటి? స్కూల్ ఫర్ క్రిప్లెడ్ మరియు స్కూల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్ అనేటటువంటి పాఠశాలలు ఉంటాయన్నమాట. ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ప్రత్యేక చలన సంబంధ వైకల్యం గల వారికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-2020 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కుల్ని ఏ విధంగా తగ్గించింది? చూడండి, ప్రత్యేక అవసరాల వారికి 10th క్లాస్ యొక్క అర్హత మార్కుల్ని ఎలా తగ్గించిందంటే 20% మార్కులు, అభ్యసన వైకల్యం ఉన్న వారికి 20% మార్కులు, అలాగే మానసిక వైకల్యం లేదా ఆటిజం, మస్తిష్క పక్షవాతం ఉన్న వారికి 10% మార్కులను పాస్ మార్కులుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. సో ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇక్కడ అభ్యసన వైకల్యం ఉన్న వారికి అంటే అంధులు అలాగే బదిరులు వీళ్ళకి అభ్యసన వైకల్యం ఉన్న వారికి 20%, మానసిక వైకల్యమైనటువంటి ఆటిజం వాళ్ళకి 10% అనేటటువంటిది ఇచ్చింది. నెక్స్ట్ వన్, టెర్మన్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి ఎంత ఐక్యూ కంటే ఎక్కువ ఉంటే వారిని ప్రతిభావంతులు అంటారు? టెర్మన్ ప్రకారం 130 కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, టెర్మన్ ప్రకారం 130 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రతిభావంతులని చెప్పడం జరిగిందనమాట. గిఫ్టెడ్ చిల్డ్రన్ కిందన చెప్పడం జరిగింది. 130 కంటే ఎక్కువ. తరగతి గదిలో ఉపాధ్యాయులకు సమస్యగా పరిణమించేటటువంటి పిల్లలెవరు? తరగతి గదిలో ఉపాధ్యాయులకు ఒక పెద్ద సమస్యగా పరిణమించేటటువంటి పిల్లలెవరంటే ప్రతిభావంతులే. వీళ్ళు చాలా వేగంగా గ్రహించేయడం వల్ల సాధారణ బోధన వీరికి బోర్ కొట్టి తరగతి గదిలో ఉపాధ్యాయులకు ఒక సమస్యలుగా మారుతుంటారన్నమాట. ప్రతిభావంతులైనటువంటి పిల్లల విద్యా కార్యక్రమాలలో భాగంగా వారు వేగంగా విద్యా కార్యక్రమాలు పూర్తి చేయడం లేదా తక్కువ వయసులోనే పై తరగతులకు వెళ్ళడాన్ని ఏమంటారు? తక్కువ వయసులోనే పై తరగతులకు వెళ్ళడాన్ని ఏమంటారంటే త్వరిత గమనం లేదా ఉత్కృష్టత అంటారు. త్వరిత గమనం లేదా ఉత్కృష్టత. వీళ్ళు విద్యా కార్యక్రమాలు కొంచెం వేగంగా అభ్యసించడం లేదా తక్కువ వయసులోనే ఎక్కువ అంశాలు అభ్యసించడం త్వరిత గమనం లేదా త్వరిత గతి అని కూడా అంటారు దీన్నే. ఉత్కృష్టత అని చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు సాధారణ పాఠ్యాంశాలతో పాటు అదనపు పాఠ్య ప్రణాళిక అదనపు అంశాలతో కూడినటువంటి తరగతులను కూడా ఏర్పాటు చేశారనుకోండి, దానిని ఏమంటారు? సమృద్ధి పరచడం అంటారు. సమృద్ధి పరచడం.
ప్రతిభావంతులైనటువంటి వారికి సాధారణ పాఠ్యాంశాలతో పాటు అదనపు పాఠ్య ప్రణాళిక కూడా ఏర్పాటు చేస్తే దాన్నే సమృద్ధిమత్వం అని చెప్తారన్నమాట. సమృద్ధి పరచడం లేదా సమృద్ధిమత్వం 2 కూడా అవుతుంది. పాఠశాలల్లో 8వ తరగతి నుంచే ప్రతిభావంతులకు ఈఎంసీఈటీ అలాగే ఐఐటీ వంటి ఉన్నత స్థాయి కోర్సులకు శిక్షణ అందించడం ఈ క్రింది ఏ విద్యా కార్యక్రమానికి ఉదాహరణ? సో, ఇట్లా ఎక్స్‌ట్రా చేస్తున్నారనుకోండి. ఎక్స్‌ట్రా అంటే సమృద్ధి పరచడం కిందకే వస్తుంది. అంటే వాళ్ళకి ప్రతిభావంతులకి నార్మల్ పాఠ్యాంశాలతో పాటు ఎక్స్‌ట్రా పాఠ్య ప్రణాళిక కూడా సమకూర్చడం అనేది సమృద్ధి పరచడం లేదా సమృద్ధిమత్వం కిందకే చెందుతుందన్నమాట. ప్రతిభావంతులైనటువంటి పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేసేసి ప్రత్యేక పాఠశాలలు లేదా ప్రత్యేక విద్యా కార్యక్రమాలను నిర్వహించారనుకోండి. వేరు చేసేసి నిర్వహించారు అయితే ఎప్పుడు వేరుపరచడం లేదా ప్రత్యేకీకరణ అంటారు. దీన్నే సెగ్రిగేషన్ అంటారనమాట. సెగ్రిగేషన్ వేరుపరచడం లేదా ప్రత్యేకీకరణ అంటారు. ఏ రంగంలోనైనా వారి బలాలు, బలహీనతలు వైకల్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఒకే పాఠశాల సముదాయంలో భాగమవ్వడాన్ని ఏమంటారు? చూడండి ఇలా బలాలు, బలహీనతలు, వైకల్యాలు వీటితోటి సంబంధం లేదు. అక్కడ అందరూ కూడా కలిసే ఉంటారనమాట. విద్యార్థులందరూ ఒకే పాఠశాలలో సముదాయంతో భాగమవ్వడాన్ని ఏమంటారు? ఇట్లా భాగమవ్వడాన్ని ఏమంటారంటే సమ్మిళిత విద్య లేదా అంటే కలిసిమెలిసి ఉండేటటువంటి విద్య, సమ్మిళిత విద్య, సహిత విద్య, విలీన విద్యగా చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్ పాఠశాలల్లో సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించుటను ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి? ఇక్కడ ప్రశాస్త్ అండి. ప్రశాంత్ అని వచ్చింది. ప్రశాస్త్ ఆల్రెడీ ఇది టెట్‌కి మొన్న లాస్ట్ టైం 2025 టెట్‌లో అడగడం జరిగింది. ప్రశాస్త్ అనేటటువంటి కార్యక్రమం. ఇది అనేటటువంటి మొబైల్ యాప్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నమాట. ప్రశాస్త్ అనేటటువంటి కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించుటకు ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. నెక్స్ట్ వన్ సమ్మిళిత విద్య అనేటటువంటిది నిర్ణీత సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు. సమ్మిళిత విద్య అనేటటువంటిది కేవలం నిర్ణీత సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు అని స్పష్టం చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఇలా చెప్పింది యునెస్కో అన్నమాట. యునెస్కో అనేది రైట్ ఆన్సర్. సమ్మిళిత విద్య కేవలం నిర్దిష్ట సమూహానికి చెందినటువంటి విద్యకు మాత్రమే పరిమితం కాదు. అందరూ అనగా పాలకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, సమాజం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది అని తెలిపినది ఎవరు? చూడండి ఫస్ట్ వర్డ్ సేమ్ గా ఉన్నా ఇక్కడ ఇంతమందిని ఇట్లా చెప్పింది అంటే అది యునైటెడ్ కింగ్డమ్ కు చెందినటువంటి సిఎస్ఐఈ, యూకేకి చెందినటువంటి సిఎస్ఐఈ అంటే సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సంస్థ అన్నమాట. ఇట్లా నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో సహిత విద్య యొక్క ముఖ్య లక్షణం కానిది ఏమిటి? సహిత విద్య యొక్క ముఖ్య లక్షణం కానిది. సహిత విద్యలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పిల్లలతో కలిసి చదువుతుంటారన్నమాట. అంటే అందరూ కలిసే ఉంటారు ఇందులో. వారిని వేరుపరచడం అనేటటువంటిది సహిత విద్య యొక్క లక్షణం కాదు. అంటే వేరు చేసి ప్రత్యేక హాస్టల్లో ఉంచడం అనేటటువంటిది సరికాదు. భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక ఉండడం, ఎవరిని విద్య పరిధి నుండి వదిలిపెట్టకూడదు. ఇవన్నీ కూడా సమ్మిళిత విద్య యొక్క ముఖ్య లక్షణాలకు చెందుతాయి. ఆప్షన్ 3 అనేటటువంటిది ఇక్కడ చెందదు. సమ్మిళిత విద్యను అందించడంలో భాగంగా ఉన్నటువంటి రిసోర్స్ నమూనా, వనరుల నమూనాలో ప్రత్యేక విద్యార్థులకు ఎవరు బోధిస్తారు? సమ్మిళిత విద్యను అందించడంలో భాగంగా అమలులో ఉన్నటువంటి రిసోర్స్ నమూనా లేదా వనరుల నమూనాలో ప్రత్యేక విద్యార్థులకు ఎవరు బోధిస్తారు? టీచర్‌తో పాటు అవసరమైనటువంటి ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయుడు, రిసోర్స్ టీచర్ కూడా ఉంటారన్నమాట. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. రిసోర్స్ నమూనా మరియు వనరుల నమూనాలో విద్యార్థి యొక్క మొత్తం బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు? రెగ్యులేటర్ ఉపాధ్యాయుడు అనేటటువంటి వాళ్ళు. సాధారణ ఉపాధ్యాయుడే అక్కడ ప్రత్యేక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇటినరెంట్ బోధనా నమూనాలో శిక్షణ పొందినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయుడిని ఏమంటారు? ఇటినరెంట్ బోధనా నమూనాలో శిక్షణ పొందినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయుడిని ఏమంటారు? ఇటినరెంట్ టీచర్ లేదా సంచార ఉపాధ్యాయుడు. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే
ఇక్కడ ఎలా జరుగుతుందంటే, వాళ్ళు ఒక పాఠశాలకు పరిమితం కాకుండా, ఒక స్కూల్ నుండి మరొక స్కూల్‌కి వెళ్తూ, వికలాంగులైన విద్యార్థులకు సహాయం అందిస్తారనమాట వీళ్ళు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇటినరెంట్ బోధన టీచర్ అంటే, ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్‌కి సంచారంగా వెళ్తారనమాట వాళ్ళు. సంచార ఉపాధ్యాయులంటారు. వెళ్తూ అక్కడ వికలాంగులైన విద్యార్థులకి స్పెషల్‌గా బోధిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా అక్కడ జరుగుతుంది. ఇటినరెంట్ టీచర్ సాధారణంగా ప్రతిరోజు ప్రయాణించి విద్యార్థులను కలుసుకుంటూ ప్రతి విద్యార్థినిని వారానికి ఎన్ని సార్లు పర్యవేక్షిస్తారు? 2 లేదా 3 సార్లు. వారానికి 2 లేదా 3 సార్లు పర్యవేక్షించడం జరుగుతుంది. ఇటినరెంట్ నమూనా, సంచార నమూనా సమర్థవంతంగా పనిచేయడానికి ఎంపిక చేయబడిన పాఠశాలలన్నీ కూడా గరిష్టంగా ఎన్ని కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి? అవి గరిష్టంగా 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా సేవలు అందుబాటులో లేని ప్రదేశాలలో వికలాంగులకు విద్యను అందించడానికి ఏ నమూనా పనిచేస్తుంది? చూడండి, ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా సేవలు అనేటటువంటివి అందుబాటులో లేవనుకోండి. అప్పుడు లేని ప్రదేశాల్లో వికలాంగులకి విద్యను అందించడానికి ఏ నమూనా పనిచేస్తుంది? అక్కడ స్పెషల్ టీచర్లు అందుబాటులో లేరనుకోండి. అప్పుడు డ్యూయల్ టీచింగ్ నమూనానే అవుతుందన్నమాట. ద్వంద్వ బోధన, డ్యూయల్ టీచింగ్ నమూనా. అంటే ఇది యూనివర్సలైజేషన్ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందండి. ఈ బిట్ ఆల్రెడీ మనకిచ్చారు. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటి నమూనా ఏది? డ్యూయల్ టీచింగ్ నమూనా. అదేంటంటే ప్రత్యేక ఉపాధ్యాయుడు లేరనుకోండి. అప్పుడేం చేస్తారు? ఆ వికలాంగులకు కూడా సాధారణ టీచరే బోధిస్తూ ఉంటారనమాట. అక్కడ డ్యూయల్ టీచింగ్ నమూనా అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ అంటే యూనివర్సలైజేషన్ అనేటటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. డ్యూయల్ టీచింగ్ నమూనా గుర్తుపెట్టుకోండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. డ్యూయల్ టీచింగ్ నమూనాలో వికలాంగులైనటువంటి పిల్లలకు అవసరమైన బోధనా సామగ్రిని ఉపయోగించి బోధించేటటువంటి పూర్తి బాధ్యత ఎవరిది? అక్కడ రెగ్యులేటర్ టీచరు ప్రత్యేక శిక్షణ పొందుతాడండి. శిక్షణ పొంది ఏం చేస్తాడు? మరి స్పెషల్ టీచర్ రావట్లేదు. రావాలి. వారానికో 2, 3 సార్లు రావాలి. రావట్లేదు. అప్పుడు ఆ టీచరే డ్యూయల్‌గా రెండో ప్రత్యేక రెగ్యులర్ టీచరే ప్రత్యేక శిక్షణ పొందుతాడు. తద్వారా అతను సాధారణ బోధనా బాధ్యతతో పాటు వికలాంగులైన పిల్లలకు కూడా అవసరమైన బోధనా సామగ్రితో బోధిస్తూ ఉంటాడన్నమాట. రెగ్యులర్ బాధ్యతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందినటువంటి రెగ్యులర్ ఉపాధ్యాయుడే అక్కడ బోధించడం జరుగుతుంది. అదే డ్యూయల్ టీచింగ్ అన్నమాట. నియత విద్య అది యూనివర్సలైజేషన్ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నియత విద్య ద్వారా విద్యను అభ్యసించలేని ఎంతో మంది వికలాంగుల కోసం రూపొందించిన ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సుల విధానాన్ని ఏమంటారు? దాన్నే ఏమంటారంటే దూర విద్య కోర్సులు అని అంటాం కదా! డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా దూర అభ్యసన నమూనాగా చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్ నియత విద్య కోసం. దూర విద్య ద్వారా వికలాంగులకు విద్యావకాశాలు కల్పిస్తున్నటువంటి ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నోతో పాటు మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీ అనేటటువంటిది ఉంది. ఏ యూనివర్సిటీ అనేటటువంటిది ఉంది. ద రైట్ ఆన్సర్ ఈస్ బోస్ ఓపెన్ యూనివర్సిటీ అనేటటువంటిది మధ్యప్రదేశ్‌లో కలదు. ఎలా అడగొచ్చంటే బోస్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఇగ్నో అనేటటువంటి ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీలో కలదు. మరి బోస్ అనే యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఇది దూర విద్య ద్వారా వికలాంగులకు విద్యావకాశాలు కల్పిస్తున్నటువంటి సంస్థని గుర్తుపెట్టుకోండి. రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు మొదలైనవి నిర్వహించి వికలాంగులకు ఆర్థికంగా, విద్యాపరంగా పునరావాసాన్ని కల్పించేటటువంటి కార్యక్రమం ఏంటి? రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు మొదలైనవి నిర్వహించి వికలాంగులకు ఆర్థిక పరంగా, విద్యాపరంగా పునరావాసాన్ని కల్పించేటటువంటి కార్యక్రమం ఏంటి? ఆల్టర్‌నేటివ్ స్కూల్ మోడల్ లేదా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా. ఆల్టర్‌నేటివ్ స్కూల్ మోడల్ లేదా ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గర నుండి తీసుకురావడం అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేసేటటువంటి విద్యా విధానం ఏమిటి? పిల్లవాడు పాఠశాలకి వెళ్ళలేకపోతే విద్యను అతని దగ్గరికి తీసుకుపోవడం అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేసేటటువంటి విద్యా విధానం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ లేదా గృహాధారిత విద్యా నమూనా అంటారు. హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ అంటారు. రిసోర్స్ నమూనా, ఇటినరెంట్ నమూనా, హోమ్ బేస్డ్ ఈ 3 గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ టీచింగ్. డ్యూయల్ టీచింగు, ఇటినరెంట్ నమూనా, అలాగే హోమ్ బేస్డ్. ప్రత్యేక విద్య అనేది మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని స్పష్టం చేసిన కమిషన్ ఇది. ప్రత్యేక విద్య అనేది మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని స్పష్టం చేసినటువంటి కమిషన్ ఏది అంటే
కొఠారి కమిషన్ 1966-64 అనేటటువంటిది రైట్ ఆన్సర్. కొఠారి కమిషన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక బోధనోపకరణాలతో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా అందించేటటువంటి విద్యను ఏమంటారు? ప్రత్యేక విద్య అంటారు. ప్రత్యేక విద్య లేదా వికేంద్రీకృత విద్య అంటారు. ప్రత్యేక విద్య లేదా వికేంద్రీకృత విద్య. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువులకు అవసరమైన బోధనను మరియు వెనుకబడిన అంశాలతో అందించేటటువంటి బోధనను ఏమంటారు? ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకు అవసరమైన బోధనను మరియు వెనుకబడిన అంశాలతో అందించేటటువంటి బోధనను ఏమంటారు? సవరణ బోధన లేదా రెమిడియల్ టీచింగ్. సవరణ బోధన లేదా రెమిడియల్ టీచింగ్ అని చెప్తారన్నమాట. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకు అవసరమైన బోధనను మరియు వెనుకబడిన అంశాలలో అందించేటటువంటి బోధననే సవరణ బోధన లేదా రెమిడియల్ టీచింగ్ అంటారు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించిన ఆర్టీఈ 2009 పరిధిలోనికి ఎవరెవరు వస్తారు? సాధారణ శిశువులు మరియు ఇది ఆల్రెడీ టెట్కి ఇవ్వడం జరిగిందండి. సాధారణ శిశువులు వస్తారు, విలక్షణ శిశువులు కూడా వస్తారనమాట. సాధారణ శిశువులు మరియు విలక్షణ శిశువులు వస్తారన్నమాట. నెక్స్ట్ వన్, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువులను 12 రకాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? నాకు ఒక డజన్ పిల్లల్ని ఇవ్వండి, నేను మారుస్తానంటారు కదా. సో డన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలను వారి మానసిక శారీరక ప్రవర్తన లోపాల ఆధారంగా 12 రకాలుగా విభజించడం జరిగింది. డన్ అనేటటువంటి శాస్త్రవేత్త డజన్ రకాలుగా వర్గీకరించారు. ఎవరంటే డన్. ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లయితే, ఉదాహరణకు బుద్ధిమాంద్యత, దీర్ఘకాల అనారోగ్యము, ఇట్లా దీన్ని ఏమంటారు? బహుళ వైకల్యంగా చెప్తారనమాట. ఇలా అన్ని రకాల వైకల్యాలు ఉండడం బహుళ వైకల్యం అవుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో వైయక్తిక విద్యా పథకము లేదా కార్యక్రమం అనేటటువంటిది ఐఈపి లోని దశల వరుస క్రమం ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి వీళ్ళకి అంటే సూచన దశ అండి. ఫస్ట్ సూచన దశ, తర్వాత నిర్ధారణ దశ, తరువాత బోధించాలి. ఈ రకమైనటువంటి బోధనా నమూనా అనేది వీళ్ళకి ఉంటుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో వైయక్తిక విద్యా పథకం అనేటటువంటిది సూచన దశ, నిర్ధారణ దశ, బోధించే దశ. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2000 అంటే రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం, అంటే పీడబ్ల్యూడి యాక్టే సవరణ జరిగిందనమాట. ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం గుర్తించబడినటువంటి వైకల్యాల సంఖ్య ఎంత? 21 రకాల వైకల్యాన్ని గుర్తించడం జరిగింది. 21 రకాల వైకల్యాన్ని గుర్తించడం జరిగింది.